ఆయన గురించి చెప్పాలంటే అప్పట్లో ఆయన అందరికీ యువ సామ్రాట్ నాగార్జున గారు, ఇప్పుడు మనకి కింగ్ నాగార్జున. కానీ ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ఆయన అమ్మాయిల గుండెల్లో మన్మధుడు. మూవీ అయితే చాలా బాగుంది, సౌండ్ చాలా బాగుంది. అసలు నాగార్జున గారు బాగుంది. అసలు ఎలా ఉందంటే ఆల్రెడీ సినిమా చూసేమో అన్న ఫీలింగ్ లేదు, అసలు చాలా ఇంట్రెస్ట్గా చూసారు అందరూ, అంతే చాలా బాగుంది. మరి అమలా గారు నాగార్జున రొమాన్స్ ఎలా ఉంది? బాగుంది, వాళ్ళిద్దరిది బాగుంది. వాళ్ళిద్దరు సీక్వెల్లో అయితే నాగార్జున గారు కాబట్టి నాగ చైతన్య బాగుంటుంది, చాలా బాగుంది. అఖిల్ బాగురా చిన్నప్పుడు చూసినప్పటికి ఇప్పుడు చూసినప్పుడు నేను చిన్నప్పుడు అంటే అప్పుడు మేము టీవీలో చూసాము ఈ మూవీ, కానీ స్క్రీన్ మీద చూసినప్పుడు అంత కొత్తగా చాలా బాగున్నది, చాలా ఇంట్రెస్ట్గా ఉంది మూవీ. అసలు నాగార్జున గారిని ఇలా అంటే అప్పట్లో నాగార్జున గారిని ఇప్పుడు మేము ఇలా ఆయన ఇలా స్క్రీన్ మీద చూడడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ, రీ రిలీజ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ సైకిల్ చైన్ సీన్ ఉంది కదా, అది సినిమాకి చాలా సూపర్ హైలైట్. yes I never expect seen this watch this movie on big screen. నాగార్జున గారు అప్పటికి ఇప్పుడు ఎలా ఉన్నారమ్మా? అదే చెప్తున్నాను కదండి, ఆయన అప్పుడు ఇప్పుడు నాకైతే సంతోషం సినిమాలో నాగార్జున గారు ఎలా ఉన్నారో అలానే అనిపించారు ఈ సినిమా చూస్తున్నప్పుడు. అప్పటికి ఇప్పటికి 13 years అవుతుందేమో శివ సినిమాకి సంతోషం మూవీ. సారీ సంతోషం. సరే, ఎవరైతే ఆర్వి సార్ని విమర్శించారో ప్రతి ఒక్కరు ఎవరైనా సరే వాళ్ళకి ప్రతి ఒక్కరికి సింక్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ పెన్ పేపర్ తీసుకొని రాసి పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కా చెప్తున్నా. సో సినిమా ఇప్పటికి కూడా వైబ్స్ ఉంటుంది, అది ఎప్పటికి పోవి, ఎప్పటికి వెళ్ళనే ఉంటుంది. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, సార్ గురించి ఎవడు బ్యాడ్గా మాట్లాడినా వాడికి సినిమా చూపిస్తాను నెక్స్ట్ ప్రామిస్గా చెప్తున్నా, రాసి పెట్టుకొని పెన్ పేపర్ తీసుకునేది. ఇప్పుడు చెప్తున్నా ఆర్వి సార్ గురించి చెప్తున్నాను, అర్థమవుతుందా? ఓకే, థ్యాంక్ యూ. ఈ మూవీ కన్నా ముందు ఇది 4K అండ్ సౌండ్ సిస్టమ్ తో ఉండబోతుంది అంటున్నారు. మరి సౌండ్ సిస్టమ్ మంచిగా ఉంది అని చెప్పేసి. అవునండి, అన్ని బాగున్నాయి కదా, ఇంప్రూవ్ చేశారు, రిలీజ్ చేశారు. అన్ని సినిమా బాగుందని వచ్చినాను ఇక్కడ. కార్లు అప్పట్లో గ్రీన్ బస్సులు, ఆ సీన్స్ అప్పట్లో బంజారాలు జూబ్లీస్ మొత్తం గడ్డలు ఉంటుండే, మొత్తం కొండలు గుట్టలు అక్కడనే షూట్ చేసిరన్న సినిమా అంతా. సినిమా మాత్రం అమేజింగ్ ఉన్నది. లాస్ట్కు సప్నలోకి ఫైట్స్ ఉంటుంది, అది సప్నలోకి బిల్డింగ్ లా ఆ భవానీని లేపేసే సీను, ఆ కత్తి ఫైట్లు, ఆ చైన్ తీయగానే మొత్తం థియేటర్లో కెవ్వు కేకలన్నా. మొత్తం సినిమా మాత్రం అప్పట్లో 35 ఏళ్ళ కింద సినిమా తీసినా కానీ ఈ రోజే కొత్తగా ఫ్రెష్గా రిలీజ్ అయింది అన్న సినిమా చూసినట్టునే ఉందన్న. సినిమా మాత్రం అమేజింగ్, పాటలు మాత్రం సూపరు, అమేజింగ్ అన్న. సినిమా మాత్రం ఒక బ్రహ్మానందం గారు మిస్ అయిన సినిమా. సూపర్ ఉంది, సూపర్ ఉంది. సరసాలు చాలు శివారు వేల కాదు, ఆ సాంగ్ ఇందులోనే ఉన్నది. అమల గారితో 35 ఏళ్ళ సరసాలు చేస్తూనే ఉన్నారు నాగార్జున గారు. సో నాగ చైతన్య గారిని చూసినట్టుంది నేను, మొత్తం నాగార్జున గారిని చూస్తుంటే. అప్పట్లో ఇప్పుడు నాగ చైతన్య గారు ఉన్నట్టే ఉన్నారు, సీఎం అన్నదమ్ములాగా. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అన్న, ఇంత బోర్ లేదు. అమేజింగ్, కంపల్సరీ నాగ చైతన్య. అఖిల్ గారు, సెట్ గారు, నాగ చైతన్య మాత్రం డిట్టో సెట్ అవుతారు. హీరోయిన్ అంటే ఇక చూడాలి, సమంత కాదు కానీ చూడాలి మేడం. కొత్త అమ్మాయిని పెడితేనే బాగుంటుంది, కొత్త అమ్మాయిని పెడితేనే బాగుంటుంది. అమల గారితో చేయాలంటే, అమల గారికి ధీటుగా చేయాలంటే, అమల గారి యాక్టింగ్ కూడా సూపర్ ఉన్నది. అప్పట్లోనూ ఆ సైకిల్ చైన్ లాగానే తిరిగే ఇట్లా ఇట్లా ఇచ్చి మ్యూజిక్ ఇచ్చిడు, ఎక్సలెంట్ ఉన్నది. అసలు ఎక్కడ నాకు 35 ఏళ్ళ కింద సినిమా చూసినట్టు ఎక్కడ అనిపించలేదు. అప్పట్లో రేడియోలలో ఇంటుండే శివ శివ అని చెప్పేసి, వైర్లెస్ రేడియోలో వచ్చిన అప్పట్లోనే సినిమా మాత్రం కొత్త రెండేనా. మ్యూజిక్ అయితే హైలైట్, టింగ్ టింగ్ టింగ్. అప్పటి 90s 70s అవన్నీ గుర్తొచ్చినాయి అన్న. సూపర్ నా సినిమా మాత్రం, అందరూ చూడొచ్చు. మరొకసారి బ్లాక్ బాస్టర్ అయితే నాగార్జున గారి కెరియర్ లో చూడండి. శివ అయితే చాలా చూస్తే మెంటలకి పోతుంది. వెరైటీ కలర్స్
ఆ డ్రెస్సింగ్ స్టైల్ శివ అయితే సినిమా అంత శివ అప్పట్లో ఎలాగ ఉంది శివ చాలా చాలా బాగుంది. లుక్ అయితే అదిరిపోయింది. ఆ లుక్ అయితే మాట నేను ఉంటుకన్నా మాటలే గుండెల్లోనా కానీ సాంగ్ అయితే చాలా 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 బాగుంది. లుక్ అయితే అదిరిపోయింది. శివ అంటే మాటలు ఉండదు. శివ అంటే మామూలు కాదు, ఒక పవర్ఫుల్, ఒక నాగజ దేవుడైనా, ఒక సినిమాని రేలు వీరు అయినా. కానీ నాగైతే చెప్తుంటే బాబా ఏంటి అలాగబ్బా. ఆ శివ అంటే సైనిక మెల్లో చైన్ వేసుకోవడం, సైకిల్ చైన్ ఇట్లా ఇట్లా కుట్టడం చాలా 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 బాగుంది. లుక్ అయితే అదిరిపోయింది. శివ మాత్రం 1,00,000 కోట్లు ఆల్రెడీ సినిమాకి 1,00,000 కోట్లు దాటేసింది. ఈ సినిమాకి ఆల్రెడీ 1,00,000 కోట్లు దాటేసింది. సినిమా అంటే ఒక పవర్, శివ అంటే ఒక పవర్ఫుల్, చాలా చాలా బాగుంది. ఏం చూస్తే మాట నీ గుండెలు ఆ పాట మాత్రం చాలా చాలా బాగుంది. సూపర్. అమలా గారు నాగార్జున గారు చాలా 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 బాగుంది. మా ఫేవరెట్ నాగార్జున ఇష్టం. నాగార్జున డైలాగ్ అంటే నేను కొంచెం మెంటల్, నా పేరు సోమని, నీ డ్యూటీలో జాయిన్ అచ్చ నాగార్జున వాయిస్. నీ డ్యూటీలో జాయిన్ అయ్యి 4 ఏళ్ళండి. సెట్ తిప్తా బెల్ట్ తిప్తా, పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధం లేదు. నేను రెండు పీకెళ్తా. ఏమనుకుంటారా శివ అంటే? శివతో బెల్ట్ సెట్ తిప్తా బెల్ట్ తిప్తా, సైనిక ఒక గుద్దు గుత్తా వస్తావా దుమ్ము లేచిపోద్ది. అలా శివ 2 నాగార్జునే మించింది లేదు. నాగార్జున అందగాడు 6 అడుగులు అందగా నాగార్జున. సూపరు. శివ నాగార్జున తోటి తీస్తానన్నారు కదా, కానీ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే సింగిలే ఉండాలి ఏదైనా. శివ సింగిల్ అన్నట్టు శివ అనేది ఉన్న వర్షన్కి ఆ సెట్, మళ్ళీ దానికి డబల్ తీయడం అనేది సెట్ కాదు. ఎందుకంటే ఆ వర్షన్లో అప్పుడు ఉన్న క్వాలిటీకి ఆ సెట్ అది. ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్కి ఈ క్వాలిటీ ఈ వీడియో సరిపోతుంది. థ్యాంక్ యూ అండి. చెప్పడం అనేది శివతోనే స్టార్ట్ అయింది. ఇదివరకు లెంగ్తీగా ఉండే సీన్స్ మనకి ఇమాజినేషన్కి ఎక్కువ వదిలేస్తాడు దర్శకుడు. అది శివతోనే ప్రారంభమైంది. షార్ట్ ఫ్రేమ్స్ అన్నీ కూడా అద్భుతం. శివ కానించే మూవీ తీయడం అనేది మారింది. అది అందరికీ విషయం తెలిసిందే. థ్యాంక్ యూ.